పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. ఎన్నికల తర్వాత వేధింపులకు గురైన బాధితుల ఇంటికి పరామర్శకు వెళ్లిన బెనర్జీపై గ్రామస్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చకు దారితీసింది. వెస్ట్ బెంగాల్లోని దక్షిణ 24 పరగనాల జిల్లా సోనాపూర్ ప్రాంతంలో టీఎంసీ ఎంపీపై దాడి ఘటన కలకలం రేపింది. ఎన్నికల హింసలో మరణించిన ఒక కుటుంబాన్ని పరామర్శించేందుకు అభిషేక్ బెనర్జీ అక్కడికి చేరుకున్న సమయంలో కొందరు ఆందోళనకారులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దొంగ అంటూ నినాదాలు చేశారు. ఆ క్రమంలో గుడ్లు, రాళ్లు, చెప్పులతో దాడి చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ సమయంలో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భద్రతా కారణాల దృష్ట్యా అభిషేక్ బెనర్జీని వెంటనే అక్కడి నుంచి తరలించారు. ఆత్మరక్షణ కోసం అభిషేక్ తలకు క్రికెట్ హెల్మెట్ పెట్టుకుని చిరిగిన చొక్కాతోనే గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అనంతరం అభిషేక్ బెనర్జీ చికిత్స కోసం కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. మమతా బెనర్జీ ఆసుపత్రికి వెళ్లి అభిషేక్ ను పరామర్శించారు. తనపై దాడికి బీజేపీయే కారణమని ఆరోపించారు అభిషేక్ బెనర్జీ. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందన్నారు. తనను చంపడానికి ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు. దాడి సమయంలో పోలీసులు ఎక్కడా కనిపించలేదన్నారు. అదృష్టవశాత్తు హెల్మెట్ ధరించడం వల్ల తలకు ఏమీ కాలేదని, తన బట్టలు చింపి కళ్ళజోడు పగలగొట్టారని చెప్పారు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డ్ అయిందని, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తప్పకుండా తీసుకెళ్తామన్నారు. గవర్నర్కు కూడా తెలియజేస్తామని చెప్పారు. అభిషేక్ బెనర్జీపై దాడిని టీఎంసీ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి అధికార బీజేపీనే కారణమని ఆరోపించింది. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు సరికాదని పేర్కొంది. ఇలాంటి ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని హెచ్చరించింది. అభిషేక్ బెనర్జీ దాడి ఘటనపై ఎక్స్ వేదికగా దీదీ రియాక్ట్ అయ్యారు. పాలకులు హంతకులుగా మారారని, ఇది బీజేపీకి సిగ్గుచేటని ఘాటుగా స్పందించారు.